విదేశాల నుంచి వచ్చిన తదుపరి అలాయ్ బలాయ్ ఇవ్వడానికి, భుజం మీద చేతి వేయడానికి కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటల తీరు చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలను కేటీఆర్ గారిని అడగదలుచుకున్న ఈరోజు మా పక్షాన. మహిళలను కించపరిచినందుక కౌశిక్ రెడ్డి గారిని అభినందించడానికి వెళ్ళినామనే మాట అడుగుతూ ఉన్నాం. చీర గాజులు పంపుతానని ఆడబిడ్డలను అవమానించిన కౌశిక్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళిండ్రా అని అడుగుతూ ఉన్నాం. రంకెలేస్తూ కనిపించిన వారందరిపైన ఎగబడుతున్నందుక భుజం తట్టావని అడుగుతున్నాం. చిన్న పెద్ద తేట లేకుండా ఇష్టానుసారంగా విమర్శిస్తున్నటువంటి ఆంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చిరని ఆంధ్ర సెటిల్లో అవమానించడానికి అలాయబల్ల ఇచ్చినామని చెప్పానమాట. పోలీస్ అధికారులు బెదిరించినందులక మహిళలను అవమానించడంలో నువ్వు నేను ఒకటే తీరున్నావు అని చెప్పడానిక ఈరోజు ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత కేటీఆర్కు ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు మీ పార్టీకి ఏమాత్రం నైతిక విలువలున్నా మొన్నటి రోజే అన్నాం, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యే సీట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు ఇచ్చే నోట్లు కావాలి, వాళ్ళతో పరువు కాపాడుకోడు గత ఎన్నికల్లో. ఈరోజు మాట మార్చి ఆంధ్ర వాళ్ళని ఇష్టానుసారంగా తిట్టేటువంటి దానికి మీ మద్దతు ఉందా అని చెప్పి అడిగితే దానికి మాత్రం సమాధానం లేకుండా అవసరం తీరిన తర్వాత గట్టెక్కిన తర్వాత ఆంధ్ర వాళ్ళను తిట్టేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, సెటిలర్లను అవమానించిన క్షమాపణ చెప్పాలంటే కూడా ఇప్పటివరకు చెప్పండి. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు సమర్థిస్తారా? తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి రంగరించాలని చూస్తున్నటువంటి మీ వైనం కరెక్ట్ కాదని చెప్తే దానికి ఇంతవరకు కూడా సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు పేలుతూ అసమర్థుడు జీవిత యాత్రలా ఉంది ప్రభుత్వ పనితీరుని ఒక మాట అంటున్నాడు. నేను దానికి కూడా కొన్ని ప్రశ్నలు మీ ద్వారా అడుగుతూ ఉన్నాను. 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే కుక్కలు చింపిన ఇస్తరిలా చేసిన వాడు సమర్థుడా? 7 లక్షల కోట్ల అప్పును చేసి ఈ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పల రాష్ట్రంగా మార్చిన వాళ్ళు మీరు సమర్థులా అంటున్నా. 1000 కోట్ల కమిషన్ను నొక్కేసి ప్రాజెక్టులు గాలికి వదిలేసిన వాడు మీరు సమర్థులు అంటున్నా. మా ఎల్పీని విలీనం చేసుకున్న మీరు సమర్థులు అని అడుగుతున్నా. వ్యవసాయాన్ని గాలికి వదిలేసి వందలాది మంది రైతుల్ని ఆత్మహత్యకు కారకుడు అయినోడు సమర్థులు అంటున్నాం. హైదరాబాద్లో సెల్ఫీ పాయింట్లు తప్ప మరోటి చెయ్యని నువ్వు కూడా సమర్థుడు అని అడుగుతున్నా. ఈరోజు రైతులకు సంకెళ్ళు వేసిన వాళ్ళు మీరు సమర్థులని అడుగుతా ఉన్నారు. అధికారులకు వచ్చి 8 నెలల్లోనే 18,000 కోట్లను జీవో ఇచ్చిన తదుపరి 18,000 కోట్లు 27 రోజులలో రైతుల ఖాతాలకు బదిలీ చేసి 31,000 కోట్లు ఇస్తామంటున్నటువంటి మా నాయకుడు అసమర్థురాన్ని అడుగుతున్నా. 5 గ్యారెంటీలను అమలు చేసి పేదోళ్ళ ఇంట్లో వెలుగులు నింపుతున్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు అసమర్థురాన్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఉద్యోగాలకు మొదటి తేదీనే జీతం ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇప్పించినందుక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థులను అడుగుతున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని చెత్తు చేయడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని జీరో చేసిన మా రేవంత్ రెడ్డి మీకు అసమర్థులా కనిపిస్తున్నాను అడుగుతున్నాం. పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కే మీకు లేదన్నమాట. సందర్భంగా
తెలియజేస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మీ పార్టీలో తీసుకున్నటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారనేటువంటి మాట. ఈరోజు కండువాలస మా నాయకుడు కప్పడలేంటున్నటువంటి మీరు ఈరోజు పేపర్లు చూసారు ముఖ్యమంత్రి హోదాలో ఎంతమందికి కండువాలు కప్పినటువంటి మాట. ఈరోజు పిఏసి చైర్మన్ పదవి పైన కూడా రాద్ధాంతం చేస్తూ 2019లో పిఏసి చైర్మన్ పదవి పైన కూడా మీరు ప్రతిపక్షాన్ని ఇవ్వకుండా ఎంఐఎంకి ఇచ్చిన మీరు ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ ఎంపికైతే ఈరోజు ఈ విధంగా రాద్ధాంతం చేయడం ఎందుకు? ఆ రోజు మజ్లిస్ పార్టీకి ఎందుకు ఇచ్చినో దానికి సమానం ఏం చెప్తారు అడుగుతున్నాం. ఆ రోజు ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగ స్ఫూర్తిని మీ తండ్రి ఫామ్ హౌస్లో పాత్ర పెట్టిన రోజు ఎందుకు మాట్లాడలేరన్నమాట. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులను ఎక్కడైనా మీరు తిరగనిచ్చిర్రా? అసలు మీ హయాంలో గుండాగిరికి తేడా ఈరోజు ఏ విధంగా మీకు చూపించాలని చెప్పో శుద్ధ పూసాలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మీ వైనాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ మా రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మా రేవంత్ రెడ్డి గారు ఏదో ఆకాశంలో ఎగిరే కెమెరాతోటి వీడియో తీసినని 14 రోజులు జైల్లో పెట్టేటువంటి మీరు ఎక్కడ పడితే అక్కడ మా రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలపైన మాట్లాడితే రెక్కలు పట్టుకొని గుంజుకొని పోలీస్ జీబులో వేసుకొని వ్యాన్లు వేసుకొని ఈరోజు అక్రమ అరెస్టులు చేసి ఓవైపు కూతురు పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంది, ఆ కార్యక్రమాలు ఉంటున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని తలుపులు పగలగొట్టి మా రేవంత్ రెడ్డి గారిని మీరు తీసుకొని బలవంతంగా జైలుకు పంపించిన అంశాన్ని మర్చిపోయారని అడుగుతున్నాం. జేసీ చైర్మన్ కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి కొట్టుకుంటూ అక్కడ కూడా వాళ్ళ ఇంటి బద్దలు కొట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీరు మర్చిపోయారని అడుగుతున్నాం. ధర్నా చౌక్లు ఎత్తివేసిన అసమర్థులు మీరు. ఈరోజు మీ హయాంలో 9 సంవత్సరాలు తెలంగాణ పేరిట తెలంగాణ సెంటిమెంట్ రంగరించుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని మీకు అవకాశం ఇస్తే తెలంగాణను ధ్వంసం చేసినటువంటి మీరు పదవి పోయిన 3 రోజుల నుంచి ఈ ప్రభుత్వం ఉంటుందా కూలుతుంది అన్నటువంటి వీళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. అప్పుడే 9 నెలలు అయిపోయింది ప్రభుత్వం. ఇలా చూస్తుంటే ఈ 5 ఏళ్ళు కాదు మరో 5 ఏళ్ళు మరో 10 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పినటువంటి భయంతో ఈరోజు అక్కసుతోటి ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి పైన ఈరోజు లేనిపోని ఆరోపణలు చేయడాన్ని తప్పుపడతా ఉన్నాం. ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీలాగా ఫామ్ హౌస్కో ప్రగతి భవన్కో పరిమితం కాలే. టెన్షన్గా విద్యార్థిలాగా ఉదయం లేస్తూనే సెక్రటరియట్కి వస్తున్నాడు. అధికారులు చెప్పేది, ప్రజలు చెప్పేది, ప్రజాప్రతినిధులు చెప్పేది వింటున్నాడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి అన్ని రంగాలకు ఒక పాలసీని తీసుకోవడం కోసం కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి మా నాయకున్నా మీరు నోటికి వచ్చినట్టు తులనాడేదన్నమాట. ఈ సందర్భం చెప్తూ ఖబర్దార్ అని ఇప్పటికే అనేక సార్లు చెప్పినాం. ఇప్పుడు చెప్తూ ఖబర్దార్. రాబో రోజుల్లో మా ముఖ్యమంత్రి గారిని మా కాంగ్రెస్ పార్టీని ఏదన్నా చూస్తూ ఊరుకోమన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చి ఈరోజు ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన అందిస్తున్న మా కాంగ్రెస్ పార్టీని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి మేము తప్పడుతూ ఉన్నాం. ఈరోజు కళ్ళు దాగిన కోతిలాగా ప్రవర్తిస్తున్న వారిని మందలించాల్సింది పోయి ఈరోజు అలాబలే చేసుకున్నటువంటి కార్యక్రమం చేయడం, ఈరోజు హైదరాబాద్లో అల్లరి సృష్టించాలని చూస్తున్నటువంటి వారిని వెనకేసుకు రావడం అనేది ఇది వాళ్ళ పదవి వ్యామోహం. అంటే పదవి పోయిన తర్వాత ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలను కనిపిస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట. ఈరోజు ఏదైతే పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసినటువంటి కేటీఆర్ గారి వ్యాఖ్యలను మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. రాబో రోజుల్లో ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మిమ్మల్ని మళ్ళీ ప్రతిపక్షానికే పరిమితం చేస్తారు. మీ వల్ల తెలంగాణ ఎంత వెనుకబడిపోయిందో ప్రజలు గమనించారన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు విజ్ఞులు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో గిచ్చి కయ్యం పెట్టుకునేది ఎవరో ఆలోచన చేయవలసింది కోరుతున్నాం. చిన్నపిల్లల చేష్టలు ఈరోజు తొడలు కొట్టేటువంటి కార్యక్రమం చూస్తున్నాం. మహాభారతం తొడలు కొడితే ఏమైందో అసలు వీళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు? మహాభారతం, మహారామాయణం ఇలాంటివి అన్నీ కూడా చూసినాం. ఈరోజు ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఎన్ని కుట్రలు పనినా
ఈ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటుంది. ప్రజల ఆమోదం మేరకు మా పరిపాలన అందిస్తూ మరింత ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.